Radio speaks to millions of millions. While speaking to one, nobody knows boundaries in time or place. Informs, entertains, inspires, and motivates. That's why we love radio. You are listening to KMHS Nirnaya FM 24.1. హలో నమస్తే శుభ మధ్యాహ్నం. మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ పాఠశాల వ్యవస్థ చరిత్రలో మొట్టమొదటిదైన మన KMHS FM 24.1కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము ముందుకు వచ్చాము అజయ్ పరిణిత అజయ్ శరణ్య. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? శరణ్య, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగు, తెలిస్తే తప్పకుండా చెప్తాను. అయితే సిద్ధంగా అండు. ఇది ఏ కాలం? ఓ, అది తెలీదా? చలికాలం. నేను అనుకున్నాను నువ్వు ఇదే చెప్తావని. ఇది కాకపోతే ఏంటి? నువ్వే చెప్పు. చెప్తాను, ఉండు చెప్తాను. కానీ ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన KMHS కుటుంబ సభ్యులకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సరే, చిరంజీవ. శరణ్య, నువ్వు చివరిలో ఏదో చెప్పావు, ఏంటది? కాస్త వివరించి చెప్తావా? ఓ అదా, నువ్వు ఎప్పుడు వినలేదా? నేను నా పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మా నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటాను. అప్పుడు వాళ్ళు నన్ను చిరంజీవ అని చల్లగా ఉండు అని, చక్కగా వర్ధిల్లు తల్లి అని ఆశీర్వదిస్తారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో తెలియని ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. అవును శరణ్య, నేను కూడా ఇప్పటి నుండి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. చాలా చక్కగా వివరించాను. మర్చిపోయాను, చిరంజీవ అంటే పూర్ణ ఆయుష్తో జీవించమని అర్థం. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు శరణ్య. గుర్తొచ్చింది, ముందు నన్ను ఒక ప్రశ్న అడిగావు, సమాధానం చెప్పలేదు. చెప్తాను. ఇది బోనాల కాలం. బోనాలు? అవును, నేను కూడా వింటున్నాను. మా నాన్నమ్మ కూడా మనం బోనాలను చేసుకోవాలి, ఈ ఆదివారం ఇంటికి రండి అని పిలిచింది. దీని గురించి ఇంకా ఏమైనా తెలిస్తే కాస్త వివరించి చెప్పవా? చెప్తాను. అసలు బోనం అంటే భోజనం అని అర్థం. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ పండుగ ఎంత ప్రాచుర్యం పొందిందో బోనాల పండుగ కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ముందుగా ఈ పండుగ ఎలా వచ్చిందంటే 1813 సంవత్సరంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రారంభమైనప్పుడు జంట నగర్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికి నియమించారు. అలాగే హైదరాబాద్లో ప్లేగు బెదిరింపు గురించి ఆందోళన చెందారు. సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మాతృదేవత అయిన మహంకాళ దేవతకు ప్రార్థనలు చేసింది. ఆ తర్వాత ప్లేగు వ్యాధి తగ్గిపోవడం, ఆ తర్వాత కాళీమాతను ఇక్కడ ప్రతిష్టాపన చేసి బోనాలు సమర్పించి ఘనంగా పూజ చేయటం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆషాఢ శ్రావణ మాసాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఆచారం మిగిలిన ఊళ్ళల్లోనూ గ్రామాలలోనూ గ్రామ దేవతలకి జరిపించడం ఆనవాయితీగా మారింది. పరిణిత, నువ్వు చాలా గొప్ప కథను వివరించావు. నీకు చాలా ధన్యవాదములు. అలాగే ఈ బోనాల పండుగకి చుట్టాలను, బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం, ఈ వంటలన్నీ మట్టి పాత్రలో ఆయన కుండలో వండటం ఈ బోనాల యొక్క ప్రత్యేకత. అవునవును, మన బంధువులు మన ఇంటికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు బోనాలకి సంబంధించిన కొన్ని పదాలు నేర్చుకుందామా శరణ్య? అలాగే పరిణిత. బోనం అంటే భోజనం, ఘటం అంటే కుండ, శాఖ అంటే బెల్లం కరిగించిన నీరు, వేపరిల్లు అంటే వేపాకులు, రంగం అంటే ముగ్గుతో అలంకరించిన వేదిక. పరిణిత, నువ్వు మన సంస్కృతిలో భాగమైన బోనాల పండుగ గురించి చాలా చక్కగా వివరించావు. నీకు చాలా ధన్యవాదములు.
ఎక్కువగా ఉంది శరణ్య. మంచులా గడ్డ కట్టుకపోయేలా ఉన్నా. గుర్తొచ్చింది. మంచు అంటే హిమాలయ పర్వతాల సౌందర్యాన్ని వర్ణించడానికి మీ ముందుకు వస్తున్నారు కే మనస్విని. నా పేరు మనస్విని. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను హిమాలయ పర్వత సౌందర్యాన్ని గురించి తెలియజేస్తాను. ప్రకృతి పట్ల ప్రేమ, ప్రాణుల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ ఇవి హిమాలయాలు నేర్పిస్తాయి. హిమాలయాలు అంటే మంచుకు నిలవైనవి అని అర్థం. భారతదేశ సరిహద్దులో ఉత్తరాన వ్యాపించిన హిమాలయ పర్వతాలు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం. ఇవి సౌందర్యానికి, ధ్యానానికి నిలవు. గంగానది అలల సవ్వడి, బలంగా వీచే గాలుల ధ్వని, ఎండుటాకుల గలగలలు, ఆకాశం నుండి పడే మంచు, నిటారుగా నిలబడే దేవరాజు వంటి వృక్షాలు, అగాధాల వంటి లోయలు, అక్కడక్కడ ఉండే గ్రామాలు ప్రకృతి ప్రేమికులను పరవశింప చేస్తాయి. హిమాలయాలలో యోగులు ఏకాంతంతో చేసే ధ్యానం వారిని గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది. రోజుకు అనేక సార్లు పర్వతాలు సూర్యుని కిరణాలు పడే దిశలు మారడం వల్ల తమ రంగులను మార్చుకుంటూ కన్నుల పండుగ చేస్తాయి. ఉదయం వెండిలాగా, మధ్యాహ్నం బంగారంలాగా, సాయంత్రం మెర్రగా కనిపించి రంగురంగుల చీరలు మార్చుకున్న కన్నతల్లిలాగా కనిపిస్తాయి. మంచుకొండల నుండి ప్రవహించే నదులు, సెలయేరు సృష్టించే సంగీతం మనసులను రంజింప చేస్తుంది. ఈ నిరంతర ప్రవాహాలు ఎంత చూసినా చూపును త్రిప్పుకొనియవు. రాత్రిపూట చంద్రకాంతిలో వాటి అందమే అందం. కైలాస పర్వత పాదాల చెంత మానస సరోవర సరస్సు నుండి ఎన్నో నదులు ప్రవహిస్తుంటాయి. గంగోత్రి మంచుకొండల నుండి గంగానది ప్రవహిస్తున్నప్పుడు తన నీటిలో పోషక విలువలను, వ్యాధిని తగ్గించే ఔషధ లవణాలను మోసుకు వస్తుంది. గంగానది నీరు ఎంతకాలమైనా చెడిపోదు. హిమాలయాలు కేవలం ప్రకృతి సౌందర్యానికే కాక ఆధ్యాత్మిక పరంగా ముఖ్యమైన పర్వతాలు. మనిషిని తనంతాను తెలుసుకోవాలంటే హిమాలయాలను చూడాలి. హిమాలయాలు అవి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. హిమాలయాలను తపోభూమి అని కూడా అంటారు. ధన్యవాదాలు. ధన్యవాదములు మనస్విని. చాలా చక్కగా వివరించావు. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని వివరించడానికి మీ ముందుకు వస్తున్నారు బి హవ్యశ్రీ. స్వాగతం హవ్యశ్రీ. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు బి హవ్యశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు తెలుగు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి మీ ముందున్నాను. ఇప్పుడు మనం తెలుగు గురించి కాసేపు మాట్లాడుకుందామా? దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నాడని మనకి తెలుసు కదా. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషని పొగిడారని మీరు విన్నారు కదా. అంటే ఇటాలియన్ భాష లాంటిదని పేరు. ప్రపంచమంతా చిన్న గ్రామంగా మారిపోతున్న ఈ రోజుల్లో మన మాతృభాష పట్ల ఆదరణ తగ్గిపోతుంది. కానీ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కదా. అలాగే ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మ భాష లాంటి మాతృభాషని మరవకూడదు. ఎందుకంటే మన భాష, మన చరిత్ర, మన సంస్కృతి మనకు గొప్ప కదా. తెలుగులో మాట్లాడటం చిన్నతనం అని కొందరు తల్లిదండ్రులు అనుకుంటారు. మన భాష మనం మాట్లాడటం తప్పు కాదు. కొందరైతే తెలుగు సరిగ్గా చదవకపోయినా, రాయడం రాకపోయినా తప్పేం లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు హవిసి. చాలా చక్కగా వివరించావు. తదుపరి కార్యక్రమంలో పద్యాల యొక్క గొప్పతనాన్ని వివరించడానికి మీ ముందుకు వస్తున్నారు ఎం సిరిచందన. స్వాగతం సిరిచందన. అందరికీ శుభోదయం. నా పేరు ఎం సిరిచందన. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పద్యం ఎప్పుడు ఏదో ఒక తెలియని మంచి కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. అసలు పద్యం గొప్పతనం ఏమంటే, పూర్వులు మన పెద్దలు భావితరాలకు ఏది మంచి ఏది చెడు అని జంతువులను వాటి స్వభావాలను ఆధారంగా చేసుకొని నీతి కథలను, పద్యాలను రచించేవారు.
ఈ విధంగా మంచి చెడులను బోధించే పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉదాహరణకి ఒక పద్యం చెప్తాను, వినండి. జ్ఞానాన్ని పొందండి. అంతరంగమందున పరాధములు చేసి మంచి వాని వలన మనుజుడుండు. ఇతరులెరగకున్ననీశ్వరుడెరగడ విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందున పరాధములు చేసి మంచి వాని వలన మనుజుడుండు. ఇతరులెరగకున్ననీశ్వరుడెరగడ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం అనగా పద్యం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి మనసులో ఎన్నో తప్పులను చేసి పైకి మాత్రం మంచివాడిగా నటిస్తుంటాడు. అందరూ తనని మంచివాడిగా అనుకుంటున్నారనే భ్రమలో మనిషి బ్రతికినంత మాత్రాన సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని దగ్గర ఈ మనిషి జాతకం ఉండకపోతుందా? ఆయనకు అన్ని విషయాలు తెలియకపోతాయా? ఈ కాలంలో సరిగ్గా సరిపోయే పద్యం ఏది? ఎందుకంటే సమాజంలో పైకి కనిపించినంత చక్కగా మనుషులు ఉండరని మనం గ్రహించాలి. పలు చోట్ల బయట మనం జాగ్రత్తగా ఉండాలని అప్పుడే తెలియజేశారు. ఈ విధంగా మంచి చెడులను బోధించే పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. నాలాగే మీరు కూడా జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాను. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడానికి వింటూనే ఉండండి మన KMHS నిన్న FM 24.1. యాదమ్ని శ్రీచంద్ర చాలా చక్కగా వివరించావు. అందరూ ఆనందించారని కోరుకుంటున్నా. మళ్ళీ తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వేచునండి మన KMHS నిన్న FM 24.1. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా KMHS నిర్ణయ FM 24.1. Radio speaks to millions of millions while speaking to one. Nobody knows boundaries in time or place. Informs, entertains, inspires, and motivates. That's why we love radio. You are listening to KMHS Nirnaya FM 24.1.